హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మరి యోహాను సువార్త నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రభు వైపు మన యొక్క దృష్టిని మనం నిలుపుదాం. మరి ముందుగా చెప్పబడినట్లుగా ఈ యొక్క యోహాను సువార్త దాని యొక్క థీమ్ని మనము నేర్చుకుని ఉన్నాం. ఎవరైనా చెప్పగలుగుతారా దీని పర్పస్, దీని ఉద్దేశం? యోహాను సువార్త రాయడానికి, అతడు ఈ సువార్తను రాయడానికి ఏంటి కారణం ఏంటి అనేటువంటిది 20వ అధ్యాయంలో మరి ఆఖరి 2 వచనాల్లో ఈ మాటను మనం చదువుతాం. యేసు దేవుడి కుమారుడని, దేవుని కుమారుడైన క్రీస్తుని మనము నమ్మి ఆయన యందు విశ్వసించి ఆయన నుండి జీవము పొందినట్లుగా దేవుడు యోహాను సువార్త రాయబడడాన్ని మనం చూస్తున్నాం. అనేకమైన గొప్ప కార్యములు క్రీస్తు ప్రభువారు ఆయన జీవిత కాలంలో చేశారు. కానీ కొన్ని మాత్రమే అతడు ఈ యొక్క పత్రికలో సువార్తలో రాశాడు. ఆ కొన్ని కూడా దేని గురించి? ఈయన యేసుక్రీస్తు ప్రభువారు, ఈయన దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని తెలియపరచడానికి ప్రజలు ఆ విషయాన్ని నమ్మి ఆయన నుండి జీవం పొందుకుని తద్వారా నిత్య జీవము పొందాలి అనేటువంటిది దేవుడు ఉద్దేశించున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. సమస్తమును ఆయన మూలంగా కలిగింది, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ జీవము దేవదూతలకి కానీ, మనుష్యులకు కానీ, లేదా జంతువులకు కానీ, చెట్లకు కానీ, ప్రాకేడి జలచరాలకి, వీటికి కానీ, దేనికైనా సరే దేవుని నుండి, క్రీస్తు నుండి వచ్చినటువంటి జీవమే వాటికి జీవాధారమై ఉన్నది అనే విషయాన్ని కూడా మనము నేర్చుకుని ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఈ వాక్యము సృష్టింపబడలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆది యందు ఈయన సృష్టింపబడ్డాడు అనే విషయం కొంతమంది ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఈయన సృష్టింపబడని వాడు. దేవుడు అన్నవాడు కలుగు చేయబడలేదు, సృష్టింపబడలేదు. ఆయనకే స్వయ ఉనికిని కలిగి ఉన్నవాడు మాత్రమే దేవుడై ఉంటాడు. కాబట్టి ఆదికి పూర్వమే ఆయన ఉనికిలో, నిత్య ఉనికిలో ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఈ వాక్యే మరి దేవునితో కూడా సహవాసములో ఉన్నది. ఆది యందు దేవుని వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. అంటే దేవుడు వాక్యము కలిసి సహజీవనము చేశారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ వాక్కు నుండి వచ్చినటువంటి జీవము, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని చూసాం. ఆ వెలుగు మనుష్యులకు నైతిక జ్ఞానాన్ని అందిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ వెలుగు అందిస్తుంది అనే విషయాన్ని కూడా మనము నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ అంధకారమందు ఈ వెలుగు ప్రకాశిస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. పోయిన వారంలో చీకటి అనే కాన్సెప్ట్ను యోహాను సువార్తలో చీకటి అనేటువంటిది మరి పగలు రాత్రి అనేటువంటి కాన్సెప్ట్గా కాక ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చీకటి అనే థీమ్ ఈ యోహాను సువార్తలో చూడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోకమంతయు కూడా చీకటిమయం అయిపోయింది. మనుష్యులందరూ కూడా చీకటిగా, మనుషుల్లో చీకటి ఆవరించినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చీకటి, మనుష్యుల్లో ఉన్నటువంటి ఈ చీకటిని దేవుడు తీసివేయడానికి ఒక వెలుగుగా ఆయన ఈ లోకములో ప్రకాశిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. దేవుడు మనుష్యుల్ని సృష్టించినప్పుడు, ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు వారు మంచిగా ఉన్నారు, పాపము లేకుండా పరిశుద్ధంగా వెలుగుమయంగా ఉన్నారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఎప్పుడైతే పాపము వారిలోనికి ప్రవేశించిందో వారిలోనికి చీకటి వచ్చింది. కాలక్రమేణా ఈ చీకటి వెలుగును ఆర్పివేయాలని, లేదా వెలుగును అధిగమించాలని ఈ చీకటి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభువారు ఈ చీకటిని అంతమొందించడానికి ఆయన వెలుగుగా ప్రకాశించారు అనే విషయాన్ని, స్త్రీ సంతానముగా ఆయన ఉద్భవించినటువంటి విషయాన్ని
మనం తెలుసుకుని ఉన్నాం ప్రియదేములరా. ఆయన ఆది నుండి ప్రకాశిస్తూనే ఉన్నారు. ఒక క్రొత్తగా ఆయన వచ్చి క్రీస్తు జననమైనప్పటి నుండే ఈయన వెలుగుగా ప్రకాశించారనేది కాదు, కానీ ఆది నుండి ఆయన వెలుగు ప్రకాశిస్తూనే ఉన్నది. ఆదాము అవ్వలో పాపము చేయనప్పటి నుండి, అప్పటి నుండి కూడా క్రీస్తు ప్రకాశిస్తానే ఉన్నారు. క్రీస్తు ప్రకాశించడం లేదా వాక్యము ప్రకాశించడం అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యము దేవుని గురించిన జ్ఞానాన్ని అది వెల్లడిస్తూనే ఉంది అండి. వాక్యము దేవుని జ్ఞానాన్ని వెల్లడిస్తూనే ఉంది. అది ఆదాము అవ్వలు పాపము చేయనప్పటి నుండి వెల్లడిస్తూనే ఉంది. దేవుడు ఎందుకు వచ్చేవాడు ప్రతి చల్లపూట ఆదాము అవ్వలతో? ఎందుకు వారితో కూడా సహవాసం చేసేవాడు? వారితో మాట్లాడడానికి. దేవుడు వారితో మాట్లాడడానికి, దేవుని గురించిన జ్ఞానాన్ని వారికి అందించడానికి, లేకపోతే వారితో సహవాసం చేయడానికి దేవుడు ప్రతిరోజు వారితో నడిచి వారితో మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అప్పుడు వాక్యము మాట్లాడుతూనే ఉంది. చీకటిలో మనుషులు నిండిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన వెలుగుగా వచ్చి ఆ వెలుగు లోకాన్ని ప్రకాశింప చేయడానికి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి అంధకారంలో ఉన్నటువంటి ఈ మానవునికి దేవుని యొక్క వాక్యము వెలుగునివ్వడానికి ఆ వాక్యము ప్రకాశిస్తాను. ఆదికి పూర్వం ఆయన ప్రకాశిస్తానే ఉన్నాడు. ఆది అయిన తర్వాత ఆదాము అవ్వలు పాపము చేయకముందు ప్రకాశిస్తున్నాడు. వారి పాపము చేసిన తర్వాత కూడా వాక్యము వెలుగు ప్రకాశిస్తూనే ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కంటిన్యూస్ షైనింగ్ ఆఫ్ వర్డ్, ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు లేకపోతే ఆ వాక్యము నిరంతరము ప్రకాశించినటువంటి సందర్భం, కంటిన్యూస్ టెన్స్, అది ప్రకాశిస్తూనే ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియదేవుడు. కాబట్టి ఆదికాండము పతనమైన తర్వాత కూడా దేవుడు క్రీస్తు ప్రభువారి వాక్యము ప్రకాశిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వాక్యము యొక్క ప్రకాశము, వెలుగుగా ఈ వాక్యము ప్రకాశిస్తుంది అనే విషయాన్ని మనం చూసాం కదా. అది పతనానికి ముందు, పతనము తర్వాత కూడా ఈ వాక్యము ప్రకాశిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే మనిషి వెలుగులో ఉన్నప్పుడు, అనగా మనిషి పాపము చేయనప్పుడు నుండి ఈ వాక్యము వెలుగుమయంగా ఇది ప్రకాశిస్తానే ఉంది. దాని తర్వాత మనిషిలోనికి చీకటి వచ్చిన తర్వాత ఈ చీకటిలో కూడా, మనిషి చీకటిలో ఉన్నప్పుడు కూడా వాక్యము ప్రకాశిస్తానంది. కాబట్టి ఈ వాక్యము యొక్క కంటిన్యూస్ షైనింగ్ అనేటువంటిది, లేకపోతే ఆ వెలుగు నిరంతరము ప్రకాశించడం అనేటువంటి ఈ అంశము ఆది నుండి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఇంకా ఒక పోలికను ఆదికాండములో నుండి మనం చూసి ఉన్నాం. యోహాను సువార్తలో యోహాను సువార్త 1వ అధ్యాయంలోను, ఆదికాండము సృష్టింపబడినటువంటి ఆ అధ్యాయంలో కూడా మనం చూస్తే రెండు కూడా ప్రారంభం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనే ఆదికాండంలో ఉంటుంది. ఇక్కడ ఆది యందు వాక్యము ఉండేనండి. రెండు చోట్ల కూడా ఆది నుండి ప్రారంభిస్తాను. తర్వాత బహు ప్రారంభాలు రెండు విషయాల్లో కూడా, ఇక్కడ యోహాను సువార్తలో కూడా ఆదికాండంలో కూడా ఒకటి కంటే ఎక్కువ ప్రారంభాలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. భూమి అప్పటికే సృజింపబడి ఉంది, కానీ సృజింపబడిన భూమి ఎలా ఉంది? నిరాకారంగాను శూన్యంగాను చీకటిమయముతో భూమి ఉంది. ఆ నిరాకారంగా ఉన్న దానికి ఒక ఆకారం ఇచ్చాడు, శూన్యంగా ఉన్న దాంట్లోనికి కొంత సృష్టిని కలుగు చేశాడు, చీకటిలో ఉన్న దానికి వెలుగును ఆ చీకటిలో కలుగు చేసినట్లుగా ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మరి ప్రారంభం మనం చూస్తే ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడు స్వభావాలతో ఈ వాక్యము ఉన్నది అనే విషయాలు మనం చూస్తూ, వాక్యము సమస్తమును కూడా సృష్టించింది. అప్పటికే వాక్యము దేవుడు ఉన్నటువంటి సృష్టి ఉంది,
కానీ నూతనంగా ఇంకొక సృష్టిని మనం చూస్తున్నాం. సమస్తాన్ని ఈయన సృష్టించాడు, ఈయన లేకుండా ఏది సృజింపబడలేదు, కలుగు చేయబడలేదు అని ఇక్కడ కూడా బహు ప్రారంభాలను మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఆదికాండంలో కూడా కలుగు చేసింది అన్నీ కూడా దేవుడే కలుగు చేసాడు. ఇక్కడ కూడా కలుగు చేయబడిన సమస్తము కూడా క్రీస్తు ద్వారా కలిగి ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. అక్కడ జాతి అంతా కూడా అంధకారమయమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పాపము చేసిందో ఆ మానవ జాతి పతనమైందో అప్పటి నుండే చీకటి వారి జీవితాల్లో ఏలుబడి చేయడం ప్రారంభించిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా చీకటి అంధకారమయములో ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. కాబట్టి ఇంతటి గ్రహింపలేనటువంటి అంధకారంలో చీకటిలో మనుష్యులు ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడం అక్కడ ప్రత్యక్షపరచుకున్నాడు, ఆ యోహాను సువార్తలో కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. ఎప్పుడైతే మనిషి పాపములో పతనమైపోయాడో వారికి వెంటనే దేవుడు ఒక హోప్ అనేటువంటిది ఇచ్చాడు ఆదికాండంలో. ఏంటి ఆ హోప్ అంటే, మీరు చీకటిలోనే ఉండవలసిన పని లేదు, పాపములోనే ఉండవలసిన పని లేదు, నేను మిమ్మల్ని పాపము నుండి చీకటి నుండి విడిపిస్తాను. ఎలాగంటే స్త్రీ సంతానముగా నేను ఉద్భవిస్తాను అని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా మరి దేవుడు మరి తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు అంటే ఒక వెలుగుగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. స్త్రీ సంతానముగా వచ్చిన క్రీస్తు ఒక వెలుగుగా ఈ లోకంలో ఆయన ప్రకాశించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగా ఈ జాతి యొక్క అంధకారాన్ని అంతా కూడా ప్రభు మరి తీసివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ పోలికలను కూడా మనము చూస్తున్నాం. వాక్యం యొక్క రెండు లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. వాక్యము గ్రహింపబడలేనిది. వి కెనాట్ కాంప్రిహెండ్ ద వర్డ్. అంటే దేవుణ్ణి గ్రహించేటువంటి ఏమంటాం జ్ఞానం మానవునికి లేదు. మానవుని యొక్క జ్ఞానం, మానవుడే ఎలాంటి వాడు? పరిమితమైనటువంటి వాడు. పరిమితమైనటువంటి మానవుడు. దేవుడు మరి ఎలాంటి వాడంటే అపరిమితమైనటువంటి వాడు, ఇన్ఫైనైట్ బీయింగ్ అని చెప్తాం దేవుణ్ణి వివరించేటప్పుడు. అలాంటి ఇన్ఫైనైట్ గాడ్ని ఫైనైట్ మానవుడు అంటే ఏమంటాం పరిమితమైన జ్ఞానము, పరిమితమైనటువంటి ఈ మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఆ మానవుని యొక్క జ్ఞానము అందనటువంటిది. కాబట్టి మరి ఏం చేయాలా? దేవుని గురించిన జ్ఞానము మరి ఎలాగా సంభవిస్తుంది, ఎలాగ మనిషికి దొరుకుతుంది అంటే దేవుడు మాత్రమే మరి తనను తాను గురించినటువంటి జ్ఞానము ఆయన వ్యక్తపరచాలి. లేదంటే ఆయన గురించిన విషయాలు మనుషులకి తెలియవు. కాబట్టి దేవుడే గ్రహింపబడలేనటువంటి విషయాలను దేవుడు మాత్రమే ఆయన మానవులకి తెలియచేశాడు. ప్రతి సందర్భంలో కూడా ఆయనే తన యొక్క ప్రత్యక్షతలో మానవునికి అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది గ్రహింపలేనివాడు, రెండవది జయింపబడలేనివాడు. ఈ వెలుగైనటువంటి దేవుణ్ణి చీకటి అధిగమించడానికి ప్రయత్నం చేసింది. చీకటిని వెలుగుని నిర్వీర్యం చేయడానికి లేదా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. వెలుగు ప్రజ్వలింపకుండా ఈ చీకటి దాన్ని కమ్మివేయడానికి ప్రయత్నం చేసింది. కానీ అలాగ నెగ్గగలిగిందా అంటే చీకటి దాన్ని ప్రత్యేకంగా ఆ మాటను చూస్తున్నాం, జయించలేకపోయింది. ఆ వెలుగు చీకటి దాన్ని చీకటి దాన్ని జయించలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వెలుగును నిర్వీర్యం చేయడానికి, ఆపివేయడానికి, వెలుగు లేకుండా చేయడానికి చీకటి ప్రయత్నించింది. కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూనే ఉంది. ఆ చీకటి దాన్ని ఆపలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడు. అయితే మరి ఇక్కడ తర్వాత ఈ వాక్యానికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సందర్భాలని మనము చూస్తున్నాం కదా. వాక్యానికి వివిధమైనటువంటి వాటికి మధ్య ఉన్నటువంటి సందర్భాలు మనం
వాక్యమునకు ఆదికి ఉన్నటువంటి సంబంధము, అదే వాక్యానికి దేవునికి ఉన్న సంబంధము, వాక్యానికి త్రిత్వానికి ఉన్న సంబంధం, వాక్యానికి సృష్టికి ఉన్న సంబంధం చూసాం, వాక్యానికి పతనం కాని మానవునికి ఉన్న సంబంధం, వెలుగుకి ఆయన సృజించిన సృష్టికి ఉన్న సంబంధాన్ని చూసాం, వాక్యమునకు పతనమైన మానవునికి ఉన్న సంబంధాన్ని చూసాం, వాక్యానికి పతనమైన సృష్టికి ఉన్న సంబంధాన్ని చూసాం. ఇప్పుడు వాక్యమునకు బాప్తీసం ఇచ్చే యోహానుకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూద్దాం. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను దేని కొరకు ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయాల్ని మనం చూద్దాం. ఈ మాటను మనం చూద్దాం. 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనం చదివితే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగురు గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. దేవునికి వాక్యమునికి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ ఏంటి అంటే, ఈ ఈ యోహాను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈ దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? వెలుగుని గురించి. ఈ వెలుగు ఏదైతే వెలుగు తన వెనక రాబోతుందో వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహానుకును వాక్యము అయినటువంటి దేవునికి ఉన్నటువంటి 2 తేడాలను ఈ పట్టికలో మనము చాట్లో మనం చూడగలుగుతా ఉన్నాం. మొదటిది మూలం, ఆరిజిన్ ఆఫ్ ఇద్దరు వ్యక్తులకి యొక్క ఆరిజిన్ మనం చూద్దాం. యోహాను ఎప్పుడు నుంచి ఆయన ఉనికిలో ఉన్నాడంటే, క్రీస్తు పూర్వము 5వ సంవత్సరం నుండి ఆయన ఉనికిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాక్యము మరి యొక్క ఉనికిని మనం చూస్తే 1వ వచనములో నుండి మనం నేర్చుకున్నప్పుడు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఆయన యోహాను తర్వాత పుట్టుండొచ్చేమో కానీ, శరీరాన్ని ధరించి ఉండొచ్చేమో కానీ, వాస్తవానికైతే ఆయన ఉనికి సృష్టి ఆరంభానికి ముందే ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఈయన ఎలాంటి టైప్ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఈయన యోహాను మానవుడిగా మనం చూస్తాం. ఈయనకి జన్మం ఉంది, మరణం ఉంది. మానవుడిగా ఈయన మనం చూసాం. కానీ క్రీస్తుకు ఇన్ని దైవత్వంగా డీటీగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఈయన అందరిలాగా ఈయన పుట్టలేదు. పరిశుద్ధాత్మ చేత గర్భము ధరింపబడిన వాడిగా ఈయన్ని మనం చూస్తున్నాం. అందుకనే మరణము ఈయనని జయించలేకపోయింది. మృత్యుంజయుడిగా ఈయన తిరిగి లేవడం వల్ల ఈయన దైవ కుమారుడిగా ఈయన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. హోదా, వీరికి ఉన్నటువంటి ఆ హోదాను మనం చూస్తే, స్టేటస్ మనం చూస్తే, ఈయన సత్యాన్ని గురించి లేదా వెలుగుని గురించి ఒక సాక్షిగా ఉన్నాడు, లేదా ఒక రాయబారిగా ఉన్నాడు, ఒక అంబాసిడర్గా ఈయన్ని మనం చూస్తా ఉన్నాం. ఈయన దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్కు దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీరి యొక్క పేర్లు మనం తెలుసు. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అని, ఈయనకేమో వాక్యము అనేటువంటి పేరు మనం చూస్తా ఉన్నాం. వీరి యొక్క పని, వీరి యొక్క ఫంక్షన్ ఏంటంటే, కుమారుని బహిర్గతం చేయడం. దేవుని కుమారుడు అయినటువంటి యేసును ప్రజలకు తెలియచెప్పడం. ప్రజలు వారి యందు ఏం చేయాలంట? మనం చదివిన వాక్య భాగంలో 7వ వచనంలో మనం చూస్తే, అతని మూలంగా, అంటే ఎవరి మూలంగా? యోహాను, బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను మూలంగా అందరూ కూడా విశ్వసించినట్లుగా ఈయన పని చేయవలసినటువంటి బాధ్యత ఈయన మీద ఉండింది. అలాగే మనుషుల్ని ఆయన జీవించినటువంటి కాలంలో మారు మనసు పొందండి అని చెప్పి అతడు ప్రకటన చేయడం మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈయన దేవుని కుమారుడైన వాక్యము లేదా క్రీస్తు లేదా వాక్యము యొక్క పని ఏంటంటే, దేవుణ్ణి బహిర్గతం చేయడం, దేవుణ్ణి ప్రత్యక్షపరచడమే క్రీస్తు ఆ వాక్యము యొక్క పని. వాక్యము చేసేటువంటి పని ఏంటంటే, తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణం చేయడమే ఈయన పని అయి ఉంది. దేవుణ్ణి చూపించడమే. ఒకసారి వీరు వచ్చి అడిగారు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీరు వచ్చి, మాకు తండ్రిని చూపించు అంటే ఆయన చెప్పినటువంటి మాట, నన్ను చూసిన వాడు
నన్ను పంపిన నా తండ్రిని చూసినటువంటి వాడు. మరలా మీరు ఎందుకు తండ్రిని చూపించండి అని కొత్తగా అలాగ అడుగుతున్నారు అంటే, ఈయన దేనికి వచ్చాడంటే తండ్రిని ప్రత్యక్షపరచడానికి, కనిపించినటువంటి తండ్రిని ఆయన ప్రత్యక్షపరచడానికి కుమారుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. వీరి యొక్క లక్ష్యము, మనం ఈ ఇరువురి యొక్క లక్ష్యాన్ని చూస్తున్నాం. మానవుల్ని విశ్వసించినట్లు, పాప క్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొందండి అని వారిని విశ్వాసం వైపు మళ్లించినట్లుగా బాప్తిస్మిచ్చే యోహాను. అదే క్రీస్తు ప్రభు యొక్క లక్ష్యం ఏంటంటే, మనం ఇందాక పర్పస్ ఆఫ్ యోహాను సువార్తను మనం నేర్చుకున్నప్పుడు చూసాం కదా. ఆయన ఎందుకు ఈ సువార్తను రాశాడంటే, ఈయన దేవుని కుమారుడని మనం విశ్వసించి ఆయనలో నుండి జీవము పొందుకునేటట్లుగా. ఎందుకంటే జీవము ఈయనలోనే ఉంది, క్రీస్తులోనే ఉంది. ఆయన జీవాన్ని మనం పొందితే నిత్య జీవము కలిగిన వారం అవుతాము అనేటువంటిది భక్తుడైన ఈ యోహాను సువార్త రాసినటువంటి వ్యక్తి అంటా ఉన్నాడు ప్రియులను. కాబట్టి దేవుణ్ణి జీవాన్ని అందించడమే క్రీస్తు యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం చూస్తా ఉన్నాం. మరి వీరి యొక్క ప్రారంభ స్థానం ఎక్కడి నుంచి ఉద్భవించాడు? యోహాను భూమి మీదే పుట్టాడు. కానీ క్రీస్తు ప్రభువారు భూమి మీద నుంచి రాలేదు, పరలోకము నుండి ఆయన భూమికి తెంచినటువంటి మనిషిగా ఈయన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఈయన ప్రకటించేటువంటి ప్రకటన ఏంటంటే, నేను ఈ వెలుగును కాదు. ఆయన ఈ మాట ఇక్కడ రాయడాన్ని మనం చూస్తా ఉన్నాం. 8వ వచనంలో చూస్తే, అతడు ఆ వెలుగై ఉండలేదు, నేను కాదు వెలుగుని. అతడు ప్రకటించినటువంటి మాట, నేను కాదు మీకు జీవం ఇచ్చేటువంటి వాడిని, నా వెనక ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు, ఆయనే. ఆయన చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి. నేను ఆయన చెప్పుల వారను కూడా విప్పుటకు నేను అర్హుడని కాదు, యోగ్యుడిని కాదు. అంతటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆయన నా వెనక వస్తా ఉన్నాడు, ఆయనే. నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తా ఉన్నాను, కానీ నా వెనక వచ్చేవాడు అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడని ఆయన గురించి ఈయన సాక్ష్యం ఇవ్వడానికి, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఈయన ప్రకటన ఏంటంటే, నేను కాదు ఈ వెలుగుని, నా వెనక వచ్చేటువంటి వాడు. కానీ క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఆయన చెప్పే మాట, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి నేనే వెలుగుని అని ప్రభువారు ఖండితంగా చెప్పడాన్ని మనం చూస్తాను. తర్వాత వీరిరువురు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇరువురిచ్చే సందేశము, వెలుగు లోకంలోనికి వస్తుంది అని యోహాను చెప్తా ఉన్నాడు. లోకంలోనికి వెలుగు వస్తుంది అని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు నేనే వెలుగుని అని చెప్తూ, ఈ మనుష్య కుమారుడు పంపబడినటువంటి నన్ను మీరు విశ్వసించండి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యోహానుకును వాక్యమునికి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, వాక్యము వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది. ఆయన వెలుగు కాదు, వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడా. తర్వాత ఈ విషయాన్ని ఒకటి మనం చూద్దాం. మానవునిలోని 3 భాగాలు మనము ఇక్కడ చూద్దాం ప్రియదేవుడా. వాచ్మెన్ నీ అనేటువంటి భక్తుని గురించి మీరు ఎరిగే ఉంటారు. ఆయన కొన్ని బుక్స్ రాయబడ్డాన్ని, మానవుల్లో ఉన్నటువంటి భాగాన్ని ఆయన రాస్తూ మైండ్ బాడీ అండ్ స్పిరిట్ అనేటువంటి బుక్ ఆయన రాసినటువంటి సందర్భం, ఆ విషయాన్ని మనం తెలుసు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, మానవునికి ఉన్నటువంటి 3 భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే, మానవునిలో 2 ప్రధానమైనటువంటి డివిజన్స్ మనం చూడగలుగుతాం. ఒకటి అది భౌతిక పరమైనటువంటిది, రెండవది అభౌతిక పరమైనటువంటిది. మెటీరియల్ అండ్ ఇమ్మెటీరియల్ బీయింగ్ కలిగినటువంటి వాడే మానవుడు. ఈ రెండటి యొక్క సముదాయమే మానవుడు. అభౌతికమైనటువంటివి, భౌతికమైనటువంటివి, ఈ రెండిటి యొక్క కూర్పే మానవుడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి
భౌతిక స్వభావంలో భౌతికంగా మానవునికి ఏమేమి ఉంటాయి అని మనం చూస్తే, భౌతికంగా అంటే మన కంటికి కనిపించేవని. ఉదాహరణకి మన కంటికి ఏం కనిపిస్తాయి, ఒక మనిషిలో ఏం కనబడతాయి, బయట ఈ శరీరం కనబడుతుంది, ఆ లోపల కొంచెం కట్ చేసి చూస్తే ఆ కండరాలు కనబడతాయి, ఎముకలు కనబడతాయి. తర్వాత ఒక్కొక్క అవయవం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇలాగా ఒక్కొక్క అన్నిటిని కూడా మనం చూడగలుగుతాం. ఇంద్రియాలు, కన్ను, చెవులు, ఇవి మొదలైనవి అన్నీ కూడా కనిపించేవి అన్నీ కూడా మనం ఏమని చెప్తా ఉన్నామంటే భౌతికమైనటువంటివి స్వభావముగా మనం చూస్తా ఉన్నాం. భౌతికంగా మనకు కనపడేవి. ఇతను ఎలా ఉంటాడు అంటే, ఒక వ్యక్తిని వివరించమంటే మనం ఏం చెప్తాం, ఇంత లావు ఉన్నాడు, ఇంత సన్నంగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు అని కనిపించే వాటిని బట్టి భౌతికమైనటువంటి చూసేటువంటి స్వభావాన్ని మనం వివరిస్తూ ఉంటాం. ఇది ఒక భాగం. రెండవ భాగం కనిపించనిది ఉన్నవి, మనిషిలో కనిపించినవి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనిపించినటువంటి విషయాలు మనిషికి ఏంటంటే అభౌతిక భాగం, ఇమ్మెటీరియల్ బీయింగ్ కనిపించినవి. అది ఒకటి ఆత్మ, మనిషిలో ఆత్మ ఉన్నది. రెండవది మనస్సు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆత్మలోను మనస్సులోను ఉన్నటువంటివి ఏంటంటే, ఆత్మలో బుద్ధి అనేటువంటిది ఉంది, మైండ్ అని మనం పిలుస్తాం. మైండ్ తర్వాత చిత్తము, మనకు ఒక విల్ అనేటువంటిది ఉంది. ఇలాంటివి అన్ని కలిపి ఆత్మగా మనం పరిగణిస్తూ ఉన్నాం. తర్వాత మనస్సుకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే భావోద్వేగాలు, ఇమోషన్స్ కలిగి ఉంటాం మనస్సుకి. తర్వాత మనసుకి సంబంధించిందే ఈ మనస్సాక్షి కూడా. మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి అంటాం, అది మనసుకి సంబంధించింది. తర్వాత ఈ మనస్సులోనే ఏముంటాయంటే కోరికలు అనేవి ఉంటాయి, అపటైట్స్ అని అంటాం. తర్వాత ఇవన్నిటిని క్రోడీకరిస్తే దాన్ని మనస్సు అని అంటాం. ఈ మనస్సుని ఆత్మని ఈ రెండిటిని మనం కలిపి అభౌతిక భాగము అని మనం పిలుస్తాం. మానవుడు అభౌతిక భాగములో ఏముంటాయంటే కనిపించనటువంటి ఆత్మ, తర్వాత మనస్సు, ఇవి మానవుడు కలిగి ఉంటాడు. ప్రియులరా, అంటే ఇప్పుడు క్రీస్తుని వీటిలో మనము ఇవి ఉన్నాయా లేవా క్రీస్తుగా అనే విషయాన్ని మనము టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఏమంటాం, కొన్ని సిద్ధాంతాలు బయలుదేరిని. ఎలాంటి సిద్ధాంతాలు అంటే, ఈయన మనిషి కాదు దేవుడే అనేటువంటి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. లేదా ఈయన మనిషే దేవుడు కాదు అని వాదించే వాళ్ళు కొంతమంది ఏంటి. ఇలాగా లేకపోతే ఈయనలో మానవుని విషయాలు, దైవిక విషయాలు కలగలిసిపోయినటువంటి మనిషి ఈయన అని ఇంకొక సిద్ధాంతం. ఈయన ప్యూర్గా ఈయన మనిషి అని ఒకడు, ఈయన ప్యూర్గా దేవుడు అని ఒకరు. లేదు ఈ రెండిటిని కలిపేసి ఇంకొక కొత్త మానవుడు ఉద్భవించాడు, దైవ ఇదని కొన్ని బోధలు. ఇలా రకరకాల బోధలు క్రీస్తుని గురించినటువంటి ఆ విషయాలు ప్రాముఖ్యంగా క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే క్రీస్తుని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి కలగాలి. అప్పుడే మనం ఏం చేయగలుగుతాం, యోహాను యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది. యోహాను ఉద్దేశం దేని కొరకు ఇదంతా ప్రయాసపడుతున్నాడు యోహాను, ఈ చూస్తున్నటువంటి క్రీస్తు, నేను రాస్తున్నటువంటి క్రీస్తు ఎవరంటే, ఈయన ముందు దేవుడిగా ఉన్నాడు, దేవునితో సహవాసములో ఉన్నాడు, దేవునితో నిత్యత్వము ఉనికిని కలిగి ఉన్నటువంటి ఆయన శరీరధారగా భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీద శరీరాన్ని ధరించి దైవ మానవుడిగా ఆయన మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు అని ఒక సాక్ష్యాన్ని ఈ యోహాను, అపోస్తులైన యోహాను మనకి తెలియపరచడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యొక్క ఈ ఒక మానవుడికి ఉండాల్సినటువంటి ఈ లక్షణాలు క్రీస్తులో కూడా మనం చూడగలుగుతాం. ఆయనకి పరిమితమైనటువంటి బుద్ధి అంటే రెండట్ల యొక్క విషయాలు మనం చూస్తాం. ఒక వ్యక్తికి రెండు ఉండాలి కదా, అభౌతికమైనటువంటిది, భౌతికమైనటువంటిది ఉండాలి. మరి దేవునికి ఏముండాలి? దేవునికి ఏముంటాయి?
దేవుని యొక్క గుణలక్షణాలను మనం చూసాం. ఏంటి ఆ గుణలక్షణాలు? ఉదాహరణకి ఈ విషయాలు మనం చూద్దాం. మానవులోని ఇది 3 భాగాలు మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తు ప్రభువారు చూడండి, ఈ స్లైడ్ కనుక మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వాక్యము ఇది వరకు కుమారుడిగా ఉండక మునుపు ఆయన ఏం కలిగి ఉన్నాడంటే, కుమారుడైనటువంటి దేవుడు ఆయన శరీరాన్ని సంతరించుకున్నాడు. అప్పటి వరకు దేవుడిగా ఉన్నాడు. ఆయన కన్య గర్భాన్న పుట్టిన ఉద్భవించిన దాన్ని అప్పటి నుండి ఈ వాక్యాన్ని ఏం ధరించుకుందంటే శరీరాన్ని ధరించుకుంది. కాబట్టి ఈ శరీరానికి ఇప్పుడు ఏమి ఏర్పడినాయి అంటే భౌతికమైన అభౌతికమైనటువంటి ఆ స్వభావాలు ఇప్పుడు వచ్చినాయి. ఈ రెండు కలిసి దేనికి వచ్చినాయి? కుమారుడికి వచ్చినాయి. అంతకుముందు కుమారుడు ఎలా ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు. వాక్యమైనటువంటి దేవుడు ఎక్స్ట్రాగా వానికి ఏమి సంతరించుకున్నాడంటే ఒక శరీరం ధరించుకున్నాడు. ఆ శరీరంలో భౌతికమైన అభౌతికమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే వాక్యానికి అంటే దేవుడికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆయన యాట్రిబ్యూట్స్ మనకు తెలుసు. ఆయన అనంతుడైనటువంటి దేవుడు, ఆయన ఒమ్నిపోటెంట్ గాడ్ అంటాం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వజ్ఞాని ఒమ్నిషియంట్ గాడ్. ఆయన సర్వమును ఆయనకి తెలియలేనటువంటి విషయం ఏమిది ఉండదు. ఆయన ఏదైనా చేయగలడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యామి, ఎక్కడైనా ఆయన ఉండగలడు, ఏ ప్రదేశంలో అయినా ఉండగలడు. తర్వాత ఆయనకి జస్టిస్ ఉంది, న్యాయమైనటువంటి వాడు. ఆయనకి ప్రేమ ఉంది, దేవుడే ప్రేమ స్వరూపి. కరుణ, కనికరాలు, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవునికి ఉన్నటువంటి లక్షణాలు. వీటితో కలిపి ఎక్స్ట్రాగా దేవునికి ఏమొచ్చినాయి? మానవునికి ఉన్నటువంటి స్వభావం కూడా వచ్చింది. దేవుని స్వభావం ఉంది. దేవుని స్వభావంతో పాటు మానవుడికి ఉండేటువంటి స్వభావం కూడా భౌతికమైన అభౌతిక స్వభావాలు మనిషికి కుమారునికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ రెండు విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇది మానవుడికి ఉండేటువంటి ఇది కదా. యేసుక్రీస్తు ప్రభు లేదా ఆ వాక్యము శరీరాన్ని ధరించిన తర్వాత ఆయన దైవత్వం పోయిందా ఆయనలో నుండి అంటే పోలేదు. దైవత్వం అలాగే ఉంది. దైవిక గుణ లక్షణాలు అలాగే ఉన్నాయి. దైవిక గుణ లక్షణాల్లో ఒకానొక దైవిక గుణ లక్షణం ఏంటంటే సర్వజ్ఞాని. ఆయన ఒమ్నిషియంట్ గాడ్. దేవునికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. దేవునికి తెలియని విషయం ఏమీ లేకపోతే ఆయన ఎక్స్ట్రాగా దేవునికి ఇంకోటి ఏం కలుగు తీసుకున్నాడు? శరీరాన్ని కూడా ఆయన సంతరించుకున్నాడు. కాబట్టి శరీరంలో భౌతిక అభౌతిక భాగాలు కూడా క్రీస్తు ప్రభువుకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యోహాను సువార్తలో దేవుడు మాట్లాడే మాటలు కొన్ని దేవుడిగా ఆయన మాట్లాడాడు, కొన్ని మానవుడిగా మాట్లాడాడు. ఏ మాటలు దేవునికి సంబంధించినవి, దైవత్వంకి సంబంధించినవిగా ఏం మాటలు మాట్లాడాడు, మానవత్వానికి సంబంధించినవిగా ఏం మాటలు మాట్లాడాడు అనేవి మనం
తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఉదాహరణకి ఆ యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయిన తర్వాత ఆ మార్తా మరియల దగ్గరికి వచ్చినప్పుడు వారు మాట్లాడారు, ఏడ్చారు. ప్రభువారు ఏడ్చిన తర్వాత ఆయన అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, లాజర్ని ఎక్కడ పాతి పెట్టారు అని ప్రభు అడుగుతారు. లాజర్ని ఎక్కడ పాతి పెట్టారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా లేకపోతే వాక్యంకి ఏం గుణలక్షణం ఉంది? సర్వజ్ఞాని, అంటే ఆయనకి తెలియంది ఏమీ లేదు. మరి ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆ వాక్యం ఏమని చెప్తుంది? ఇక్కడ శరీరధారిగా వచ్చి ఆయన్ని అనగా లాజర్ని ఎక్కడ పాతి పెట్టారు? అనంత జ్ఞానిగా దేవునికి ఏమి తెలిసి ఉండాలా? లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో దేవునికి తెలిసే ఉండాలి. కానీ ఈయన ఏమని చెప్తున్నారు? లాజర్ని ఎక్కడ పాతి పెట్టారు అంటే ఈయనకి లేకపోతే ఎవరుగా ఆయన మాట్లాడుతున్నారు? దేవుడిగా మాట్లాడుతున్నాడా, మానవుడిగా మాట్లాడుతున్నాడా? మానవుడు. అంటే మానవునికి ఏముంటది? పరిమితమైన జ్ఞానం, లిమిటెడ్ నాలెడ్జే ఉంటది. ఆయనకు ఉన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ను ఉపయోగించి ఆయన మాట్లాడినప్పుడు లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో ఈయనకి తెలీదు. కానీ ఈయన దైవత్వంలో లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో ఈయనకి తెలుసు. పాతి పెట్టిన లాజర్ని సజీవుడిగా లేపడం కూడా ఈయనకి తెలుసు. ఈయనకి అంత శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి దైవత్వంలో ఆయన దేవుడు, మానవత్వంలో ఈయన మానవుడు, మానవ రీతిగా. కాబట్టి రెండు సైమల్టేనియస్గా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండు సైమల్టేనియస్ అంటే దేవుడు మానవుడు రెండు కలిపినటువంటి దైవ నరుడుగా క్రీస్తుని మనం చూస్తా ఉన్నాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఆ దినమును గురించి ప్రభు మాట్లాడుతూ అది ఎప్పుడు వచ్చిందో మనిషి కుమారునికి కూడా తెలీదు అని. ఏ దినం గురించి మాట్లాడుతున్నారు ప్రభు? ఆయన రాకడ దినం గురించి మాట్లాడుతున్నారు. అంటే వచ్చేది ఆయనే కదా, రెండవ రాకడలో వచ్చేది ఆయనే. ఎప్పుడు వస్తున్నాడో ఆయన తెలీదా? దైవత్వంగా ఆయనకి తెలుసు ఎప్పుడు వస్తాడో. కానీ ఈయన మానవుడిగా మాట్లాడుతున్నాడు. మానవుడిగా ఆ రోజు గురించి నాకు తెలీదు అని మాట్లాడు. ఆయన దైవత్వంగా ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఆయనకి తెలుసు. కానీ మానవుడిగా అది నాకు మించింది, అది నాకు తెలీదు అని ప్రభువే ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అలాగా ఒకటే మనిషిలో దైవత్వము మానవత్వము రెండు కలిసినటువంటి వ్యక్తిగా క్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవుడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవులోని ఆ భౌతిక అభౌతిక భాగాలు ఎలాగైతే ఉన్నాయో క్రీస్తులో కూడా ఆయన ఒక మనిషిగా, సంపూర్ణమైనటువంటి మనిషిగా ఆయనలో ఈ భౌతికమైనటువంటి స్వభావాలు అభౌతిక స్వభావాలు కూడా మనం కలిగి ఉంటాం. ఆయనకి మనకులాగే చిత్తం ఉంది. మనకి ఎలాగ విల్లు ఉందో ఆయనకి అలాగే విల్లు ఉంది. ఏంటి ఆయన ఆయన చిత్తం ఏంటి? ఆ గెత్సేమనే వనములో ఆ కష్టాల్ని, ఆ శ్రమల పాత్రని చూసినప్పుడు ఆయనకి ఇష్టం లేదు ఆ శ్రమ పడ్డం. ఇంతటి శ్రమ, ఇంతటి కష్టం, బాబోయ్ నాకు వద్దు తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించే అని ఎవరిలా ప్రార్థిస్తున్నాడు? ఒక మనిషిగా ప్రార్థిస్తున్నాడు. కానీ అక్కడే దైవత్వంగా ఆయన నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగా కానీ తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఆయనలో భావోద్వేగాలు ఉన్నాయి లేవా? ప్రభులో భావోద్వేగాలు. ఆయనకి కోపం వచ్చింది. దేవాలయంను పాడు చేస్తున్నప్పుడు ఆయన కోపం వచ్చింది. కొరడా పట్టుకుని అక్కడ దేవాలయం పాడు చేసేటువంటి వారందరినీ చెల్లా చెదరి చేసినటువంటి పరిస్థితి. ఆయనకి ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆ లాజరుని చనిపోయినప్పుడు ఏడ్చాడు. యెరూషలేము యొక్క దుస్థితిని చూసినప్పుడు ఆ పట్టణాన్ని గురించి ప్రభు ఏడ్చినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఆయన ఏడ్చాడు. ఆయనకి మనస్సాక్షి ఉంది. అందుకని అంటున్నాడు, మీరు నాలో నేను నాలో తప్పు ఉందని మీలో ఎవడు రూపించగలడు, ఎవడు రుజువు చేయగలడు నాలో తప్పు ఉందని? ఎందుకంటే నా మనస్సాక్షి క్లీన్గా ఉంది. నా మనస్సాక్షి నా మీద ఏ నేరమో మోపట్లేదు. క్లీన్గా ఉంది నా మనస్సాక్షి. మీరే అన్న ట్రై చేసి చేయండి. నా మనస్సాక్షి చెప్తుంది
నాలో పాపం లేదని మీరు రుజువుపించగలిగితే రుజువుపించడాన్ని సవాల్ చేశాడు. మనసాక్షితో ఆయన ఉన్నాడు. ఆయనకు కూడా కోరికలు ఉన్నాయి. దప్పిగొంచున్నానని సిలువ మీద నుండి ఆయన దాహానికి సుకారు అనేటువంటి బావి దగ్గర సమర స్త్రీ దాహాన్ని నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు దాహానికి ఇమ్మని ఆమెను అడిగాడు. మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికని పడుతున్నటువంటి వారిని, చేపలు పడుతున్నప్పుడు ప్రభు వారిని అడిగాడు. మానవులుగా ఎలాంటి కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలే ప్రభుకు ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి ఎముకలు ఉన్నాయి. వాక్యం రాయబడింది, ఆయన ఎముకల్లో ఒకటైనను విరిగిపోలేదు అనేటువంటిది. అవయవాలు ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతాం ఆయన అవయవాలు మనకున్నట్టుగా ఉన్నాయని? ఒక సైనికుడు ఆ బళ్ళెంతో పొడిచాడు. బళ్ళెంతో పొడిచినప్పుడు సరాసరి పక్కలో నుండి అది గుండెలోనికి వెళ్ళిపోయింది. ఆ గుండెలోనికి వెళ్ళినప్పుడు గుండెలో ఉన్నటువంటి రక్తము, నీరు ఆ గుండెలో నుండి ప్రవహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి అవయవాలు ఉన్నాయి, ఇంద్రియాలు మనకిలాగే ఆయనకి ఉన్నాయి. ఇలాగా ఒక వ్యక్తి మానవునికి ఏ స్వభావాలు ఉన్నాయో క్రీస్తు ప్రభు కూడా అదే మానవ స్వభావాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎక్స్ట్రాగా ఆయన దైవత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి మనిషిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తి దేవుని కుమారుడు అని మనకి నిరూపించడానికి, రుజువు చేయడానికి యోహాను తన సువార్త ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మిగిలిన విషయాలు మరికొన్ని వచ్చే వారంలో మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరముగా మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది విషయాలు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసును గురించినటువంటి దైవత్వము, మానవత్వము, ఆయన ఎలాగా ఏకరీతిలో కలిగి ఉన్నటువంటి ఆ స్వభావాలు, మానవ దైవ స్వభావాలని మేము కొన్ని విషయాలను నేర్చుకోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు. అందుకై మీకు స్తోత్రాలు. ఎత్తబడిన ఈ వాక్య భాగం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. మరి నాన్న తండ్రి, ఈ వాక్యం మా హృదయంలో మీరే భద్రపరిచి దాని ప్రకారం మేము జీవించడానికి మీ కృపను, మీ సహాయమును మాకు అనుగ్రహించి మీకు సాక్షిగా మమ్మల్ని జీవింపచేయమని, సకల మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.